ఇక ఎంజీరావు గారు, మీ విశ్లేషణ ఏంటి, మీ అంచనా ఏంటి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 2024 ఎన్నికలతో పోలిస్తే ఎన్డీఏ కూటమికి అలాగే ఇండియా కూటమికి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే మీ అంచనా ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు మనం ఒకటి గమనించాలి. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన అన్ని విధాలుగా ఏది రాజకీయ, ఆర్థిక, సామాజిక, దౌత్యపరం, యుద్ధ వాతావరణం, దేశంలో అన్ఎంప్లాయ్మెంటు, ధరలు ఎలా ఉన్నాయి, వృద్ధి ఎలా ఉంది, ఈ వ్యవసాయం ఎలా ఉంది, కార్మికులు ఎలా ఉన్నారు, స్త్రీలు ఎలా ఉన్నారు, సంక్షేమ పథకాలు అన్నింటినీ మనం గమనించి గత 2014 నుంచి మూడవసారి వరుసగా ప్రధాని అయిన ఆయన పాపులారిటీ ఎలా ఉంది, బీజేపీ పార్టీ ఎలా ఉంది, అందులో ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల పొజిషన్ ఆయా రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది, రాహుల్ గాంధీ గారి పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఇండియా గ్రూప్ ఐక్యత, తర్వాత ఎన్డీఏ గ్రూప్ ఐక్యత, ఇండియా గ్రూప్ ఐక్యతలో ఉంటే ఆ పార్టీల పరిస్థితి ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం గమనిస్తే ఇక్కడ ఒక అద్భుతంగా మనం ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే వచ్చే ఎలా ఉంటుందని ఒక అంచనాకి ఈజీగా రావచ్చండి. నా అభిప్రాయం ప్రకారం చాలా విస్తృతంగా దీన్ని లోతుగా, చాలా విస్తృతంగా అంటే ఎక్స్టెన్సివ్లీ, ఇంటెన్సివ్లీ ఇఫ్ యూ అండర్స్టూడ్ ది సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ అండ్ ది వేరియస్ పర్సనల్ కల్స్ ఆఫ్ ది వేరియస్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడ్ దట్ బీజేపీ అండ్ దిస్ పార్టీ అండ్ అదర్ రీజనల్ పార్టీస్, రీజనల్ పాలిటిక్స్, ఇవన్నీ మనం గమనిస్తే ద మూడ్ ఆఫ్ ది నేషన్, ద మూడ్ ఆఫ్ ది వాటర్, ఇవన్నీ గమనిస్తే అంతకుముందు ఒకటేనండి, 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 293 వచ్చినాయి, మనకి 293. అదేవిధంగా ఇండియా కూటమికి 237 వచ్చినాయి. ఇది అక్కడ బీజేపీ ఏంటంటే అది ఎన్డీఏ కూటమిలో వచ్చిన 293తో అది అధికారం చేజెక్కించుకుంది. అది ఒకటి మనం గమనించాలి. కానీ ఇప్పటికిప్పుడు 2025లో ఎన్నికలు ఒకవేళ వస్తే, ఇప్పుడు ప్రస్తుతం అన్ని పరిస్థితులను అంచనా వేసుకుని, సోషియో ఎకనామిక్ అన్ని పరిస్థితులు అంచనా వేసుకుంటే మళ్ళీ ఎన్డీఏ కూటమికి 263 వస్తాయి. అంటే -30 సీట్లు తక్కువ వచ్చే అవకాశం ఉంది అనేది మనకి చాలా అన్ని పరిస్థితులను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ బలంగా ఉన్న, ఎన్డీఏ కూటమిలో ఉన్న పొలిటికల్ పార్టీస్ అంతగా బలం లేదు. ఎస్పెషల్లీ నితీష్ కుమార్ పార్టీ 12 మళ్ళీ గెలుస్తుందా లేదా అనేది బీహార్లో కొంచెం ఉంది. తర్వాత ఎల్జేపీకి 5కు 5 వస్తాయా అనేది మనం అక్కడ గమనించాలి. తర్వాత మహారాష్ట్ర పరిస్థితి ఏంది అనేది గమనించాలి. తర్వాత అంతకుముందు గుజరాత్లో 23కి 23 వస్తాయా, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అంతకుముందు అద్భుతంగా 42లో ఒక అద్భుతమైన సీట్లు సంపాదించుకుంది, అది 20 దాకా, మళ్ళీ అవి వస్తాయా ఎందుకంటే వెస్ట్ బెంగాల్ చాలా కీలక పాత్ర పోషించింది మొన్న ఎన్డీఏ గవర్నమెంట్లో. ఎందుకంటే యూపీలో, బీహార్లో, ఈ యూపీలో కోల్పోయిన సీట్లను అక్కడ పూరించుకుంది. మరి ఆ పరిస్థితి ఉందా? తర్వాత మధ్యప్రదేశ్లో కూడా అద్భుతమైన మెజార్టీ వచ్చింది, ఇప్పుడు అది వస్తుందా అనేది, ఢిల్లీలో 7కి 7 వచ్చింది, మళ్ళీ అది వస్తుందా, అది బీజేపీకి వచ్చిన మిత్రపక్షాల పార్టీలకి ఎలా ఉంటాయి అనేది క్వశ్చన్ అనమాట. సో 293 నుంచి 263కి తగ్గిపోతుంది, -30 సీట్లు ఎన్డీఏకి వస్తాయి అనేది ఇక్కడ గమనం. తర్వాత ఇండియా కూటమికి 237 వచ్చినాయి, కానీ ఈసారి 30 పెంచుకుని 267కి వస్తాయి. అది కూడా పూర్తి మెజార్టీ రాదు. ఇటు ఈ కూటమి కూడా పూర్తి మెజార్టీ రాని పరిస్థితి ఇక్కడ ఈసారి వస్తుందండి. కానీ ఒక రకంగా ఇంకొక ఒక అద్భుతమైన విషయం, ఇప్పటికిప్పుడు 2025లో ఎన్నికలు వస్తే ఒక అద్భుతంగా ఒక విషయం ఒకటి ఉందండి. అది ఏంటంటే బీజేపీ పార్టీ పరిస్థితి, అటు కాంగ్రెస్ పార్టీ ఏంది, ఎందుకంటే అవే కదా మూలాలు. అటు ఎన్డీఏ కానీ ఇటు ఇండియా గ్రూప్లో కాంగ్రెస్ మూలం అయితే ఎన్డీఏ గ్రూప్లో బీజేపీ మూలం. ఈ మూల స్తంభాల పార్టీల పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని మీదే వచ్చే ఎన్నికల్లో విజయాలు, అధికారం ఎవరు చేజిక్కించుకుంటారనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ 2024 ఎన్నికల్లో బీజేపీకి 240 వచ్చినాయి. కానీ ఇప్పుడు చూస్తే బీజేపీకి ఇప్పటికిప్పుడు 2025 ఎన్నికలు పెడితే +5 నుంచి +10 వరకు వచ్చే అవకాశం ఉంది. ప్లస్ అయితే పెరుగుతుంది, అంతకుముందు నుంచి లాస్ అవ్వదు. ఎందుకంటే అందరూ అనుకుంటారు బీజేపీకి వ్యతిరేకత ఉంది, మోడీకి వ్యతిరేకత ఉందని. కానీ ఆపరేషన్ సింధూరు, మోడీ పర్సనల్ కల్ట్, ఆయన ప్రజాదరణ చూస్తే బీజేపీ 240కి తగ్గవండి. ఇంకొక 5-10 పెంచుకుని 240 నుంచి 245 పెరిగే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. బీజేపీకి లాభమే ఈ ఎన్నికలు పెడితే. కానీ పూర్తి మెజార్టీ అంతకు ముందులాగా వచ్చే అవకాశాలు మాత్రం మనకి ఇక్కడ కనిపించడం లేదు. తర్వాత కాంగ్రెస్ పరిస్థితి 44 2014 ఎన్నికలు, తర్వాత 52 2019 ఎన్నికలు, తర్వాత 99 పెంచుకుంది. ఇప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్కి కొంచెం లాభం వచ్చే అవకాశం ఉంది. ఎందుకు? ఇటు బీజేపీలో మోడీకి చివరి ఎన్నికలు, తర్వాత అది తర్వాత వ్యతిరేకత అనేది కామన్గా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందండి. ఇప్పుడు మోడీకి ఇది చివరి ఎన్నికలు, మోడీ తర్వాత ఇంకో ప్రధాని రావాలి, వచ్చే ఎన్నికలే మోడీకి చివరి ఎన్నికలు. వచ్చే ప్రధాని తప్పనిసరిగా కొత్త ప్రధాని అవుతారు 2029. ఇప్పుడు 2025 ఎన్నికలు పెట్టినా ఆయన ఇంకొక క్యాండిడేట్ వచ్చే అవకాశాలు ఉంది.
కాబట్టి మోడీ మీద ఈ వ్యవహారం కాబట్టి రాహుల్ గాంధీ చాలా పటిష్టంగా ఓట్ చోరీ అని తీసుకురావడం, ఆపరేషన్ సింధూర్లో ఇవి చూడడం, తర్వాత ఇటు కర్ణాటకలో చాలా ఎక్కువ బీజేపీకి ఇచ్చింది, మళ్ళీ అవి కొట్టుకోవడం, తర్వాత ఈ తెలంగాణలో కూడా ఇంకా కాస్త ఇప్పుడు బీఆర్ఎస్ వీక్గా ఉండడం, ఇవన్నీ గమనిస్తే ఇప్పుడు తెలంగాణలో కాస్త 1-2 అవే వచ్చినా ఇంకోటి 2 యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ మధ్యప్రదేశ్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, అస్సాం ఈ ప్రాంతాల్లో తర్వాత డిఎంకేతో కలిసి ఇక్కడ కాంగ్రెస్, ఇక్కడ తమిళనాడులో, తర్వాత కేరళలో ఇవి కొంచెం పెంచుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట, మహారాష్ట్రలో ఎస్పెషల్లీ. సో ఈ విధంగా 99 నుంచి ఒక్క 15 పెంచుకుని 114 అంటే ఈ ఎన్నికలు జరిగితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి +5 వస్తే కాంగ్రెస్కి ప్లస్ మనకి 15 వచ్చే అవకాశం ఉంది. కానీ కేంద్రంలో ఎన్డీఏ కూటమి చూస్తే మాత్రం 293 నుంచి 30 తగ్గించుకుని 263కి, కానీ మెజారిటీ రాదు, పూర్తి మెజారిటీ. అదేవిధంగా ఎన్డీఏ కూటమికి 237 నుంచి 267 +30 వస్తాయి. ఇది మన దేశంలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ జియోపొలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ గమనించి ఇక్కడ ప్రధానమైన లీడర్లైన మోడీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, రీజనల్ పార్టీసు, ఆ పార్టీస్ ఎలా ఉన్నాయి, రీజనల్ పార్టీల్లో ఆర్థిక అభివృద్ధి ఎలా ఉందనేది కొన్ని ఇంపార్టెంటే, ఇవన్నీ గమనించాలి. తర్వాత ఇక్కడ ఇండియా కూటమికి 237 నుంచి 267 పెరగడానికి అతిపెద్ద ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు సెక్యులర్ పార్టీలన్నీ ఏకం చేయడం. ఎప్పుడు కూడా ఎన్డీఏ గ్రూపులో ఎప్పుడు పార్టీలు తక్కువ ఉంటాయి, ఇండియా గ్రూపులో పార్టీలు ఎక్కువ ఉంటాయండి, ఎందుకంటే సోకాల్డ్ సెక్యులర్ లేదా సెక్యులర్ పార్టీస్ కాబట్టి. సో ఈ పార్టీలు అన్నీ ఏకం చేస్తారు. అంతకుముందు ఎన్నికల్లో అక్కడ మనం ఒకటి గమనించాలి, 2024 ఎన్నికల్లో అదర్స్ అంటే ఇండిపెండెంట్లే 10 మంది గెలిచారు. ఇప్పుడు ఇండిపెండెంట్లని కాంగ్రెస్ ఈ వర్గం కొంచెం గట్టిగా పట్టుకునే అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల ఇండియా కూటమికి 30+ రావడం అంటే అంతకుముందు అదర్స్ గెలిచిన స్థానాల్లో కాంగ్రెస్ గెలరు, అదర్స్ స్థానాలను వీళ్ళు లాక్కోవచ్చు చిన్న చిన్న పొలిటికల్ పార్టీస్. కాబట్టి సెక్యులర్ ఓటు ఉండాలి, మోడీ కంటే మనం వ్యతిరేకంగా ఉండాలి, మైనారిటీ ఓట్లు అన్నీ ఉండడం వల్ల ఈ పోలరైజేషన్ ఆఫ్ ది ఓట్లు అనేది ఒకటి ఉంటుందండి. ఇది కాంగ్రెస్కి బలంగా ఉంది పోలరైజేషన్ జరగడం వల్ల. ఈ విధంగా హిందుత్వ ఈ విషయంలో సెక్యులర్ అనే దాంట్లో ఎవరికి ఎక్కువ వద్దంటే అడ్వాంటేజ్ అది నిర్ణయిస్తే ఈ రిజల్ట్ మనం చూడవచ్చు. ఎన్డీఏకి, ఇండియా కూటమికి, బీజేపీకి, కాంగ్రెస్ కూటమికి మనం ఈ విధంగా చూడవచ్చు. రైట్. ఎంజీ రావు గారు.